తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. సామర్లకోట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అభివృద్ధికి ఆటంకంగా ఉండకుండా మంచి కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందించాలని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్లో హాల్లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి పెద్దపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన అనంతరం మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జెఎం రామారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలకగా మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి పుష్పగుచ్చాలు దుసవాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి గౌరవించారు. మరి అలా ఒక వ్యక్తి పెత్తనం చేసి ఎమ్మెల్యే పవర్ అని నేను తీసుకున్నాను. అలాగని చెప్పి మీ బావసారి నేను తీసుకునే తప్పు లేదు. ఎందుకంటే మంచి కార్యక్రమాలు కూడా అటువంటి మరి జరగకూడదని అనుకుంటున్నారు. అది అలా ప్రజలు వ్యతిరేకత వచ్చి అలా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో మనం అందరం కూడా గెలవాలన్నా, ప్రజలు మనం ఆదరించాలన్నా, మన సమస్య మీద ప్రజల సమస్య మీద మాట్లాడాలి, ప్రజల సమస్యను పరిష్కారం చేయాలని బాధ్యత మనందరికీ ఉంది. లేదా మున్సిపాలిటీ మనకి వాటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా చైర్మన్ గా దృష్టి పెట్టాలి. ఏది ఎలిజిబిలిటీ ఉందో ఆ సమస్యను పరిష్కారానికి మనందరూ కూడా వచ్చేస్తారని చెప్పి అందరూ తెలియజేస్తాను. అలాగే ఇవాళ సబ్జెక్ట్ అని కూడా పెట్టారు. ఆ సబ్జెక్ట్ కూడా ఆమోదించారు, సంతోషం. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఏమున్నది కాదు, ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేసి మనం కౌన్సిల్ పెట్టిన తర్వాత వాయిదా వేసుకోవచ్చు, కానీ వాయిదా మొత్తం ఆఫ్ చేయకూడదు. డిస్కస్ చేయొచ్చు, డిస్కస్ చేసి మంచి చెట్లను ఆలోచించి మళ్ళా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత మనందరం కూడా పెట్టినప్పుడే చైర్మన్ గారు కోరిక, కమిషనర్ కోరిక ఏంటంటే పెట్టినప్పుడే కరెక్ట్ గా పెట్టండి. ఏ సబ్జెక్ట్ అయినా కౌన్సిలర్తో మాట్లాడడానికి ఒకరు ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో అందరూ మాట్లాడి అలాగే అభ్యంతరం లేకపోతే పెట్టండి తప్పించి మన రిజెక్ట్ అయ్యే విధంగా మీరు సబ్జెక్ట్ పెట్టకూడదని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీ సంబంధించి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ కూడా 25 వాటిలోకి వెళ్ళాను. అక్కడ మొత్తం మునిగిపోయే పరిస్థితుల్లో సబ్జెక్ట్ పెట్టమని పెట్టారు లేదో తెలియదు, కానీ ఆ సబ్జెక్ట్ కూడా ఆమోదించడానికి చాలా వస్తుంది. అలాగే మీ వార్డులో కూడా ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం క్లీన్ చేద్దాం, నెక్స్ట్ మీటింగ్ లో పెట్టండి. ముందు వరసగా ఉన్న ప్లేస్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసి ఈ పూర్తికి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. అలాగే ఎలక్ట్రికల్ సిటీ కొన్ని స్తంభాలు పడిపోతాయి. ఆ స్తంభాలకి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనం కౌన్సిల్ నుంచి అడుగుతుంది డబ్బులు కట్టమని, కోలుకో అవి కూడా మన నుంచి కట్టాలి. ఆ పూర్తి తీసుకొచ్చుకోవాలి చేయడానికి మనకు సహకరించాలి, మున్సిపల్ కౌన్సిల్ సహకరించాలి. అలాగే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా మొన్న నుంచి కూడా డయాలజీ వచ్చి అంచేత మీరందరూ కూడా కేరట్ అయ్యారు. ఇంకా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా క్లీన్ చేసుకుని మంచినీటి ప్రాబ్లం ఎక్కడ లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత రోడ్లు ఎక్కడైతే బ్యాడ్గా ఉన్నాయి రోడ్లు మనం అందరం కూడా బాగా లేని రోడ్లను ఐడెంటిఫై చేస్తారు. ఈ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ కాదు, మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ రోడ్ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ప్రయారిటీలో ఏది బాగా బ్యాడ్ ఉంది అది ప్రయారిటీలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి అమ్మా ఒకసారి మీరు మాట్లాడగలరా కదా, మీరు మాట్లాడగలరు. కొన్ని ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది, నీళ్ళ నీరు ఆగిపోయింది, గడియాల ఆగిపోయింది. నేను ఆ నీళ్ళని కూడా మున్సిపాలిటీ అవసరం నీళ్ళు తెచ్చి బయట నుంచి వెళ్తాను, అది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఆ గడియాల స్థలం కడగడం ఒక నేను వెళ్ళాను, 5 విశాఖపట్నం వెళ్ళాను. బ్రహ్మాండంగా దీనికి అమలాకుండా 40 లక్షలు కట్టాను. మీరు కడగాలంటే దాన్ని ఆఫ్ చేయండి అని చెప్పి మీరు తీర్మానం చేయడం చాలా బాగా. ఏదైనా సరే మీరైనా సరే నేనైనా సరే ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు సపోర్ట్ చేయాలి తప్పించి అది తీసేయండి, అది తీసేయండి, అది వద్దండి అని చెప్పి అప్పు మనకు లేదు. ప్రజలు వద్దంటే నేను అందులో మంచి ప్రాజెక్ట్ నేను కార్యక్రమాలు చేసినప్పుడు నేను చెడ్డగా చేస్తే నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారు. అంచేత ఆ కార్యక్రమాలకి ఇవన్నీ వద్దన్నారు కానీ ఇంటికి వెళ్ళిపోయేది. అంచేత మీరు ఏదైనా సరే మనం ఒక సెంట్రల్ లైటింగ్ కానీ దాని రోడ్ మీద సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పుడు కూడా వాటర్లో కానీ మెయిన్ రోడ్లో కానీ లైట్ అయితే మాదే. అలాగే మొక్కలు నాటి మొక్కలు కట్ చేసి ఒక అందమైన వాటర్ మెయిన్ రోడ్డు తీసుకొచ్చే మందే. అంచేత ఇవన్నీ ఏదైతే మన పరంగా మున్సిపల్ పరంగా మనం చేయాలో అవన్నీ కూడా మీరు చేయాలి. ఏమి అభ్యంతరాలు పెట్టకండి, మేము పెట్టం, మీరు పెట్టం. మంచి పని మీరు ఏది తీసుకొచ్చి దాన్ని స్వాగతిస్తాను. దాన్ని కూడా నేను అవసరమైతే గవర్నమెంట్ కూడా నిధి తీసుకొచ్చి నేను పని చేస్తానని చెప్పి అందరికి పని చేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ మనందరం కూడా బాగా పనిచేసి ఈ మున్సిపాలిటీని మరి మీరు మీ టైంలో 3 సంవత్సరాలు ఉంది, నా టైం 5 సంవత్సరాలు ఉంది. అనేది మనం మళ్ళీ నెగ్గాలంటే మళ్ళీ అక్కడ మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళంటే కూడా మనం నెగ్గగలం. అంటే మీరందరూ కూడా సహకరించండి. మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఎక్కడ మంచి సమస్య రాకూడదు, రోడ్ సమస్య రాకూడదు, డ్రైనేజ్ సమస్య రాకూడదు. ఇలా
లైటింగ్ సమస్య రాకూడదు, శానిటేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు. శానిటేషన్ అలాగే ప్లానింగ్ కూడా మీరు డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయండి. ప్లానింగ్ కూడా ఎవరైనా ఇంటికి అప్లై చేసుకోవడం తొందరగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పెండింగ్ పెట్టి 6 సంవత్సరం కూడా పెండింగ్ అయిన ఇల్లు ఉన్నాయో చూసుకోవాలి. అలాంటిది వేరే ప్రాబ్లం ఉందంటే మీరు తీసుకొచ్చి క్లీన్ చేయాలి తప్పింది పెండింగ్ పెట్టి కూర్చోవడం అది కరెక్ట్ కాదు. అలాగే మీరు ఈ స్కూల్స్ ఉన్నాయి, మీ డిపార్ట్మెంట్ వేరే ఉన్నాయి, కానీ రివ్యూ చేసే బాధ్యత కౌన్సిల్కి ఉంది, మనకు ఉంది. ఎక్కడ స్కూల్ అవసరం, ఎక్కడ స్కూల్ లేదు, కొత్త స్కూల్ ఎక్కడ కావాలన్నది మనమే బాధ్యత. పిల్లలందరినీ కూడా ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మనదే ఉంది. అలాగే హాస్టల్ వెరిఫికేషన్ మనదే ఉంది. ఇవన్నీ కూడా మీరు మున్సిపాలిటీకి సంబంధించిన మనం అన్ని కూడా చాలా క్లియర్గా మాట్లాడతారు. అలాగే అన్నగారిని కూడా 10 రోజుల్లో కూడా అది కూడా ఓపెన్ చేస్తారు. అక్కడ స్కూల్ తీసి స్కూల్ పెట్టమని చెప్పి పెట్టారు. అప్పటికప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా ఒక మంచి కార్యక్రమం తీయాలని. అలాగే గడియాల సంఘం కూడా గురానికి నేను తీసుకొస్తున్నాను, అది కూడా ప్లానింగ్ ఇచ్చాను, మంచి ప్లానింగ్ చేయమని అది కూడా చేస్తాను. అలాగే నీలం చెరువు దాని అంతా కూడా ప్యూరిఫికేషన్ అంతా కూడా తీసుకోవడానికి అధికారులు కూడా తీసుకున్నాను. అలాగే ఎక్కడైతే డ్రైన్లు ఇబ్బందులు ఉన్నాయో మున్సిపాలిటీకి సంబంధించిన డ్రైన్లు అనేవి కూడా మున్సిపాలిటీకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఆ డ్రైన్ అని కూడా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ కూడా డ్రైన్ ఇబ్బంది లేకుండా వాటర్ అంతా కూడా కింద పోయే విధంగా చర్య తీసుకోవాలి. అలాగే మెయిన్ డ్రైన్ మన రైల్వే గేట్ రైల్వే దగ్గర డ్రైన్ ఉంది, రైల్వే కూడా డ్రైన్ ఉంది. డ్రైన్ చాలా వరుసగా ఉంది. దాని మీద రైల్వే కూడా లెటర్ మున్సిపాలిటీ రాశాను, నేను రాశాను. అది క్లియర్ చాలా చేస్తారా మనం చేస్తారని, అది చేయగలిగితే వాళ్ళు చేస్తారా, అది చేయకపోతే మనమే చేస్తారు. ఎందుకంటే మన సన్మానమైన ప్రజలు బాధపడి కూడా మనం బాధపడతాం. రైల్వే చాలా స్పెల్ కూడా వచ్చేస్తుంది, దాన్ని కూడా చేయాలని చెప్పి. అలాగే ఇలా అప్లాంట్లో పైకి వచ్చేటికి రూట్ అయ్యి లేవు, ఎక్కడైతే రూట్ లేదు రూట్ కూడా ఐడెంటిఫై చేసుకుని మనందరూ మీటింగ్ పెట్టుకుని ఇంజనీరింగ్ పెట్టుకుని డిస్కస్ చేసి ఎక్కడ అవసరం మీరు చెప్పారా ఇంకోటి చెప్పారా అందరూ చెప్పి ఇది మన ప్రయారిటీలో అన్ని పనులు కూడా చేసుకుంటారని చెప్పి అందరూ తెలియజేసుకుంటారు. మీరందరూ కూడా ఎవరు కూడా ఇంకా మున్సిపాలిటీ గోప కోసం చూడాలి, ప్రజల గోప కోసం చూడాలి. మనం అదే ప్రతి ఒక్కరు అందరూ సంవత్సరంతో కూడా అలా చేయాలి. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను 5 సంవత్సరాలు.